మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సురేష్ గారు. గుడ్ సురేష్ మార్నింగ్ గజ అండి. గారు బాగున్నారా? బాగున్నామండి. థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. సో నాది ఇంట్రడక్షన్. నా పేరు సురేష్ అండ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఎవ్రీబడి. గుడ్ మార్నింగ్. సో అందరూ వచ్చిన వాళ్ళకందరికీ గుడ్ మార్నింగ్. సో ఐ వాజ్ బోర్న్ ఇన్ రాజమండ్రి. నేను రాజమండ్రిలో పుట్టి విశాఖపట్నంలో పెరిగాను. అక్కడ డిప్లొమా చేశాను. డిప్లొమా చేసి ఒక ప్రైవేట్ జాబ్లో చేస్తూ రైల్వేలో సెలెక్ట్ అయ్యాను. రైల్వేలో చేస్తుండగా మీకు వైజాగ్ స్టీల్ ప్లాంట్లో జాబ్ వచ్చింది. సో అక్కడ నేను అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా రిటైర్ అయ్యాను 2019లో. సో యాక్చువల్గా ఇదంతా చెప్పడానికి ఈజీగా ఉంటుంది, బట్ ఐ హ్యాడ్ గట్ లాట్ ఆఫ్ స్ట్రగుల్స్. మై ఫాదర్ బిజినెస్ అనేది నేను పుట్టిన థర్డ్ ఇయర్కే బిజినెస్ లాస్ అయిపోయింది. సో మాకు చాలా చాలా ప్రాబ్లమ్స్ వచ్చి, సో నేను సెవెంత్ స్టాండర్డ్ నుంచి ట్యూషన్ ఇవ్వడం అనేది మొదలుపెట్టాను. సో హార్డ్ వర్క్ అనేది నా జీన్స్లో ఉంది. సో హార్డ్ వర్క్ చేయాలా, అలాగే మా ఫాదర్కి సపోర్ట్ చేయాలా. సో అలాగే డిప్లొమా చేస్తుండగా, కంపెనీలో చేస్తుండగా, రైల్వేలో చేస్తుండగా, స్టీల్ ప్లాంట్లో చేస్తున్నాక కూడా నేను ట్యూషన్స్ ఇస్తూ, అదే అంటే ఖాళీ కూర్చోకూడదనే ఒక మెయిన్ ఐడియా ఇస్ దట్ 10 మందికి హెల్ప్ చేయాలా. ట్యూషన్ ఇవ్వడం వాళ్ళు అమౌంట్ ఇచ్చారా అనవసరం, ఇట్స్ నాట్ ఇంపార్టెంట్, బట్ ఐ షుడ్ బి బిజీ అనేది ఒక నా దాంట్లో అది ఒక ఐడియా దట్ ఐ షుడ్ బి సంబడి, హెల్ప్ చేయాలి నేను 10 మందికి అది వదిలి. సో రిటైర్ అయిన తర్వాత 19లో నేను హైదరాబాద్కి మా కోడలికి ఇక్కడ జాబ్ రావడం వల్ల రిటైర్ అయిపోయాను. సో ఇక్కడికి వచ్చాను. ఇచ్చిన తర్వాత ఖాళీగా కూర్చోవడం ఎందుకు అని చెప్పి ఏదో ఒకటి చేయాలా అనే ఉద్దేశంతో ఆన్లైన్ వెతుక్కుంటూ ఉంటే నాకు షేక్ ఉమర్ గారు ఆన్లైన్లో తగిలారు. ఈ ఫర్ ఎవర్ కంపెనీ అనేది వర్క్షాప్ 1, వర్క్షాప్ 2 ఇవన్నీ అటెండ్ అయ్యాను. అండ్ నాకు ఆఫర్ ప్యాక్ కూడా వచ్చింది. ఎందుకంటే ఆ కంపెనీకి నేను అట్రాక్ట్ అవ్వడం కారణం ఏంటంటే ఈ ఈ కంపెనీ హ్యాస్ అలోవెరా ప్రొడక్ట్స్, అన్నీ అలోవెరా ప్రొడక్ట్స్ కాబట్టి నేను ఆల్మోస్ట్ 35 ఇయర్స్ నుంచి అలోవెరా వాడుతున్నాను. కానీ ఇక్కడ ఈ కంపెనీ తాలూకు డీటెయిల్స్ తీసిన తర్వాత ఇంత ప్యూర్ అలోవెరా నేను మిస్ అయిపోయానా అని చెప్పి చాలా బాధాకరంగా ఉండి, నేను ఇది నాకు వెదర్ ఐ విల్ గెట్ మనీ ఆర్ నాట్, అట్ ఈ సెకండరీ, అండ్ ఐ విల్ గెట్ హెల్త్. మెయిన్ థింగ్ నాకు హెల్త్ రావాలనేది ఇంపార్టెంట్తో నేను ఈ కంపెనీలో జాయిన్ అవ్వడానికి సిద్ధపడ్డాను. బట్ మై సన్, వద్దు డాడీ, మీరు ఆన్లైన్ ఇప్పటికే ఒక 30,000-40,000 మీరు లాస్ అయిపోయారు, మీరు జాయిన్ చేయకండి అంటే, అప్పుడు నేను మా సీనియర్ గారిని అడిగాను, ఏమంటే చెప్పండి, మై సన్ ఈస్ నాట్ యాక్సెప్టింగ్, మీరు ఇంకా ఈ కంపెనీ గురించి నాకు జాయిన్ అవ్వాలని నాకు చాలా చాలా ఉంది, కానీ మా అబ్బాయి అంటున్నాడు ఇలాగ నో అంటుంటే, అప్పుడు అతను, సార్ మీరు కంపెనీ బేగంపేటలో మీరు హైదరాబాద్ ఉన్నారు కాబట్టి అక్కడికి వెళ్ళి చూడండి అన్నారు. చూడడం వల్ల ఆ అబ్బాయికి నచ్చింది. ప్లస్ మేము రీసెర్చ్ చేసాం. రీసెర్చ్ చేసిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే, ఈ కంపెనీ 1978లో కాన్సెప్ట్, వాళ్ళకి కంపెనీ ఓనర్కి కాన్సెప్ట్ 1978 వచ్చింది. 78లో స్టార్ట్ చేశారు. సో అండ్ ద వరల్డ్ బెస్ట్ ఎలోవరా కంపెనీ అనేది మీరు గూగుల్లో చూసాం. అలాగే బీ హనీ అనేది చూసాం. సో ఇలాంటివన్నీ చాలా చూసిన తర్వాత మా అబ్బాయికి నాకు కొంచెం వి ఫెల్ట్ దట్ ఈస్ గుడ్. కాబట్టి అట్లీస్ట్ మనం హెల్త్ వీ కెన్ మేక్ అవర్ సెల్ఫ్ హెల్త్ అనేది ఈ ప్రొడక్ట్స్ వాడుకోవడం చేస్తుంది. అలాగే నేను ఐ స్టార్టెడ్ యూజింగ్ దిస్ టూత్ జెల్. కంపల్సరీగా మా ఇంట్లో మా ఫ్యామిలీకి అందరికీ ఈ టూత్ జెల్ అనేది అందరికి ఇచ్చాను. సో నాకు, బికాజ్ ఐఎమ్ ఆల్రెడీ 66 ఇయర్స్, కాబట్టి నేను ఈ ఆర్టిక్సీ అనేది వాడుతున్నాను. పక్కగా నాకేం హార్ట్ ప్రాబ్లం ఏమి లేదు, నథింగ్. ఓకే, బట్ ఐ యూస్ దిస్. అలాగే మా సీనియర్స్ చెప్పిన ప్రకారంగా ఇది గార్సినియర్ ప్లస్ ప్లస్ వాడితే బాగుంటుందని చెప్పారు. సో అది వాడుతున్నాను. దానికన్నా అన్నిటికన్నా బెస్ట్ ఏంటంటే ఈ హీట్ లోషన్ అనేది బెస్ట్. నా ఫస్ట్ ఎయిడ్ కిట్లో ఎప్పుడు ఉంటుంది. ఫస్ట్ ఎయిడ్ ఇదొకటిని, ప్లస్ ఇదో జెల్లీ ఒకటి, అలోవెరా జెల్లీ, ఈ రెండు కంపల్సరీగా నా ఫస్ట్ ఎయిడ్ కిట్లో ఉంటాయి. ప్లస్ ఈ ఫర్ ఎవర్ ఫైబర్ అనేది మిరాకల్. ఈ నా కాన్స్టిపేషన్లో మటుకు ఇది మిరాకల్. ఇంకా చాలా ఉన్నాయి, బట్ నేను ఇది కూడా యాక్టివ్ ప్రోబీ ఆల్సో బెస్ట్. సో ఇవన్నీ ప్రొడక్ట్స్ వాడుతున్న తర్వాత అలోట్రామ్ ఈజ్ ఆల్వేస్ ఇన్ మై ఫస్ట్ పిక్. ఎక్కడ బయట ఊరికి వెళ్తే మట్టుకు కంపల్సరీగా ఇది ఉంటుంది నాకు. ఎందుకంటే మా పొల్యూషన్ అంతా ఉంటుంది కాబట్టి, సో దాన్ని కాపాడడానికి, మా ఇమ్యూనిటీ ఇంప్రూవ్ చేయడానికి నేను ఇది చూస్తుంటాను ఇలాగా. సో చాలా వాడుతున్నాను. ఈవెన్ మై వైఫ్ యూజెస్ ఇమోబ్లెండ్ అనేది అండ్ నేచర్ మెన్ అనేది చాలా వాడుతున్నాం. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దిస్ ఓనర్ ఆఫ్ దిస్ కంపెనీ అండ్ ఆల్ సీనియర్స్. ప్రతి మేనేజర్
ఒక్కొక్క పాయింట్ చెప్తారు. నేను రెగ్యులర్గా మీటింగ్ అటెండ్ అవుతుంటాను. ఒక్కొక్క మేనేజర్ ఒక్కొక్క పాయింట్ చెప్తుంటారు. సో అటెండింగ్ మీటింగ్ ఈస్ రియల్లీ వాల్యుబుల్. అంటే చాలా డేటా మాకు వస్తుంటే నేను రాసుకుంటుంటాను కూడా. సో అండ్ ఐ మేక్ సమ్ యాడ్ చేసుకుంటూ పెట్టుకుంటా, అంటే ఎవరైనా అడుగుతున్నప్పుడు చెప్పడానికి ఈజీగా ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ ఆల్ ద మేనేజర్స్ అండ్ స్పెషల్లీ సోరింగ్ మేనేజర్ ఫకరుద్దీన్ గారికి. ఎందుకంటే అతను చెప్పే డెమాన్స్ట్రేషన్ అది అట్రాక్ట్ అయింది. అది టూత్ పేస్ట్ అవనివ్వండి, అలోవెరా జెల్ అనివ్వండి, ఆర్ ఆర్టిక్సీ అనండి, ఇవన్నీ డెమాన్స్ట్రేషన్ చేశారు. అండ్ అది కళ్ళ అంటే చూస్తున్నాం కాబట్టి నవ్వడానికి పక్కగా ఉంది. కాబట్టి నేను అనుకుంటాను ఇప్పుడు వచ్చిన వాళ్ళు కొత్త వాళ్ళకి నా మెసేజ్ ఏంటంటే, రాబోయే డిజిటల్ అసోసియేషన్ డిజిటల్ మార్కెటింగ్కి ఒక డిప్లొమా డిగ్రీ పెడతారు ఎంట్రన్స్లో. ఇప్పుడు మటుకు ఫ్రీగా ఉంది. సో నేను చేసే జాబు డిప్లొమాలో చేశాను. ఇప్పుడు అదే జాబు డిగ్రీతో చేయవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు లక్కీగా గవర్నమెంట్ ఇంకా ఇంకా అది పెట్టలేదు, ఎలిజిబిలిటీ పెట్టలేదు. రాబోయే రోజుల్లో డెఫినెట్గా డైరెక్టర్ మార్కెటింగ్ అసోసియేషన్కి డెఫినెట్గా ఒక డిగ్రీ ఒక డిప్లొమా పెడతారు. కాబట్టి ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ వాళ్ళు 10th ఫెయిల్ అయినా 18+ ఉంటే చాలు, వాళ్ళకి దీంట్లో అడ్మిషన్ ఉంది, అది కూడా ఫ్రీగా. ఇస్ రియల్లీ గోల్డెన్ ఆపర్చునిటీ, వరల్డ్స్ బెస్ట్ ఆపర్చునిటీ. నేను నా సైడ్ నుంచి ఇది చెప్తాను. సో థ్యాంక్ యూ ఫకరుద్దీన్ గారు, ఈ అవకాశం నాకు ఇస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గిజ గారు, నిజం గ్రేట్ అండి. మంచి టెస్ట్ మనీ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.